ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకు హాజరైన అందరికీ నమస్కారం. చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. Good morning to all the children. Say good morning, ma'am. Very good morning. Good morning చెప్పడం ఒక మంచి అలవాటు. మీరు తిరిగి నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం వల్ల ఒక మంచి అలవాటుని నేర్చుకున్నారు. Children, ఇప్పటి వరకు you have learned many good habits. కదా? చాలా మంచి అలవాట్లు నేర్చేసుకున్నారు. చెప్పులను వరుసలో విడవడము, హ్యాండ్ కర్చీఫ్ను ఉపయోగించడము, ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టడము, డస్ట్బిన్ని ఉపయోగించడము, కింద పడకుండా తినడము, థ్యాంక్ యూ చెప్పడము, ఇలాంటి బోలెడన్ని మంచి అలవాట్లని మనం టీశాట్లో ప్రసారం చేశాము. అది చూస్తూ మీరు విన్నారు, తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. మరి ఆచరిస్తున్నారా? ఆచరించాలి. చిన్నప్పటి నుంచే మనం ఆచరిస్తూ ఉంటే మనకి జీవితంలో భాగమైపోతుంది. చాలామంది పెద్దవాళ్ళు కూడా మిమ్మల్ని చూస్తూ అరే ఈ బాబులాగా నేర్చుకోండి అని చెప్తారు. అప్పుడు మీరు గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ అన్నమాట. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ డే విత్ ప్రేయర్. ఇట్స్ టైమ్ ఫర్ ప్రేయర్ చిల్డ్రన్. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. రాజు, రమణ, లక్ష్మి, జ్యోతి, కవిత లేసారా? కమాన్ కమాన్. స్టాండ్ అప్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. ఒకసారి లేచి నుంచొని చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. ఇక్కడ మేము ప్రార్థనని రిలే చేస్తూ ఉంటాము, అక్కడ మీరు కూడా రాగయుక్తంగా ప్రార్థన చేయాలి. Prayer. Thank you, God, for the world we see. Thank you, God, for the hands you gave. Thank you, God, for the food we eat. Thank you, God, for everything. Thank you, God, for everything. Thank you, God, for everything. మరిప్పుడు హిందీలో ప్రార్థన. सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना. ఓకే చిల్డ్రన్, ప్రేయర్ అయిపోయింది కదా. మరి గబగబా మేము ఈ స్థానాల్లో కూర్చోవాలి. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఓకే, గుడ్. సెటిల్ డౌన్ అయ్యారు కదూ. ఇప్పుడు మనం ఏ టాపిక్లోకి వెళ్తాం? మంచి అలవాట్లలోకి. ఓకేనా? ఇప్పుడు డిసెంబర్ నెలలో 2వ పక్షంలో మనం చెప్పుకుంటున్నటువంటి మంచి అలవాటు ఏంటర్రా? కింద పడకుండా తినడం. మనం ఆహార పదార్థాన్ని కింద పడేయకుండా తినడం ఎలాగా అనేది నేర్చుకుంటున్నాం. మరి చాలా రోజుల నుంచి చూపిస్తున్నాం కదూ. మీరందరూ అలాగే తినడానికి ప్రయత్నం చేస్తున్నారు కదూ. తినేటప్పుడు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా భోజనం చేసేటప్పుడు పళ్ళెంలోకి మరీ అంచుదాకా రాకుండా మధ్యలోకి అనుకొని తినడం వలన మనం అన్నం కింద పడేయకుండా ఉంటుంది. తర్వాత ప్లేట్ అనేది దగ్గరికి పెట్టుకోవాలి. పెట్టుకుంటే తినేటప్పుడు చక్కగా ఆహారాన్ని నోటి లోపలికి వేళ్ళతో పెట్టుకున్నప్పుడు నోట్లోంచి కింద పడకుండా ఉంటుంది. ఆ రకంగా మొత్తం ఆహారం నోట్లో పెట్టుకుంటాం. అదే ఆహారాన్ని కంచంలోంచి తీసుకునేటప్పుడు కూడా
అంచుదాకని ఇలా లాగినప్పుడు కొంత కింద పడుతుంది. అలా కాకుండా కాస్త లోపలికంటూ 5 వేళ్ళతోటి పట్టుకొని తినడం చేయాలి. ఇప్పుడిప్పుడే మన అంగన్వాడీ కేంద్రానికి వచ్చినటువంటి 3+ పిల్లలకి అలవాటు అవుతూ ఉంది కదూ. ఇలాంటివి కూడా మనం నేర్పించాలా అని అనిపిస్తుంది. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే అర్థమైంది కదూ మంచి అలవాట్లు నేర్పించడం ఎంత ముఖ్యమో అనేది. ఏమంటారు టీచర్లు? సో ఇప్పుడు ఆహారం కింద పడకుండా తినడం ఒక మంచి అలవాటు. అది మనకి తెలిసిపోయింది. అది ఎలాగో మళ్ళొకసారి చూసేద్దాం. పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమంలో డిసెంబర్ నెలలో ఉన్న మంచి అలవాట్లలో ఒకటి కింద పడకుండా తినటం. పిల్లలు, మీరందరూ కూడా ఆహారం తినేటప్పుడు, అంటే టిఫిన్ తిన్నా, భోజనం తిన్నా, ఏది తిన్నా కూడా అస్సలు క్రింద పడకుండా తినాలి. తినేటప్పుడు ఆహార పదార్థాలు కింద పడటం వలన ఆ స్థలం అంతా కూడా అపరిశుభ్రంగా అవుతుంది. అలా అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో ఈగలు, దోమలు వాళ్తాయి. ఆ ప్రదేశం అంతా అసహ్యంగా తయారవుతుంది కూడా కదా. ఇప్పుడు మీకు కొన్ని చిత్రపటాలు చూపిస్తాను. ఇక్కడ చూడండి పిల్లలు. ఈ చిత్రపటంలో పిల్లలందరూ కూడా కింద పడకుండా మంచిగా తింటున్నారు కదా. మీరు కూడా అంగన్వాడీలో, ఇంట్లో ఇలాగే కింద పడనీయకుండా తినాలి. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి ఎంతో నీట్గా, శుభ్రంగా ఆహారం కింద పడకుండా తింటున్నాడు కదా. ఇది మంచి అలవాటు. మీరు కూడా ఇలాగే తినాలి. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూడండి పిల్లలు. ఇక్కడ ఈ అబ్బాయి ముందున్న ఆహార పదార్థాలు అన్నీ కూడా కొంత కింద పడిపోయి ఉన్నాయి. ఇలా అస్సలు తినకూడదు. ఆహారాన్ని కూడా వృధా చేసినట్లు. జాగ్రత్తగా కింద పడకుండా తినాలి. ఈ చిత్రపటం చూడండి పిల్లలు. ఇక్కడ ఈ అబ్బాయి తను తినేది అంతా కింద కారిపోతూ ఉంది. ఇలా తినడం వలన, ఆ కారిన పదార్థం వలన ఆ స్థలం అంతా చూడటానికి అస్సలు బాగుండదు కదా. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. ఇక్కడ ఈ అమ్మాయి ఎంతో శుభ్రంగా కింద పడకుండా తింటుంది కదా. మీరు కూడా ఇలాగే తినాలి. ఇది మంచి అలవాటు. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. ఈ చిత్రపటం చూడండి పిల్లలు. ఇక్కడ పిల్లలు పాలు తాగుతున్నారు కదా. కానీ పాలన్నీ కింద పడిపోయి ఉన్నాయి. పాలు వృధా అవ్వటమే కాకుండా డైనింగ్ టేబుల్ అంతా కూడా అపరిశుభ్రంగా తయారైంది. అందుకే కింద పడకుండా తినటం అలవాటు చేసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఇంకో చిత్రపటం. ఇక్కడ చూడండి. ఇక్కడ భోజనం చేస్తున్నారు కదా. చూడటానికి ఎలా ఉంది? అంతా కింద పడి చూడటానికి అస్సలు బాగాలేదు కదా. ఇలా అస్సలు తినకూడదు. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. ఇక్కడ కూడా పిల్లలు భోజనం చేస్తున్నారు కదా. వీళ్ళు కూడా కింద పడేస్తూ భోజనం చేస్తున్నారు కదా. అస్సలు చూడటానికి ఏం బాగోలేదు. ఇలా అస్సలు తినకూడదు. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. ఇక్కడ పిల్లలందరూ కింద పడకుండా తింటున్నారు. భలేగా ఉంది కదా చూడటానికి. ఇప్పుడు ఇంకో చిత్రపటం. ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా మంచి పిల్లల్లాగా కింద పడకుండా తింటున్నారు. భలే, ఇలా తినాలి. ఇప్పుడు ఈ చిత్రపటం చూడండి. ఇక్కడ కూడా పిల్లలు కింద పడకుండా మంచిగా తింటున్నారు. మీరు కూడా మంచి పిల్లల్లాగా ఏది తిన్నా కింద పడకుండా తినటం అలవాటు చేసుకుని తిన్న ఆ ప్రదేశం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కొన్నిసార్లు జాగ్రత్తగా తినటం వలన ఆ ఆహారం వృధా కాకుండా కూడా మనం జాగ్రత్త పడాలి.
కింద పడేస్తూ పాలు లాంటివి పడటం వలన పాలు కూడా వృధా అయిపోయినాయి కదా ఇందాక. మీరందరూ ఈ మంచి అలవాటును అలవర్చుకుంటే ఇంట్లో అమ్మకు, అంగన్వాడీలో ఆయాకు, టీచర్కు కూడా శుభ్రం చేయడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ అలవాటును చూసి అందరూ మిమ్మల్ని శభాష్ అని, మంచి పిల్లలని మిమ్మల్ని మెచ్చుకుంటారు. సరే మరి మీరందరూ కూడా ఇప్పుడు ఈ మంచి అలవాటును పాటిస్తారు కదా. తప్పక పాటించి అందరితో శభాష్ అనిపించుకోండి. చూశారు కదూ. ఏంటి అంటే మనం భోజనాన్ని కింద పడవేయకుండా తినాలి. అది ఏ వస్తువైనా సరే, తినడానికి మనకి ఆహారం ఏది పెట్టించినా కూడా అవేవి కింద పడేయకుండా తినాలి. ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచి చేసేస్తే చాలా తేలిగ్గా నేర్చేసుకుంటారు. ఈరోజు నుంచి మనం అంగన్వాడీ కేంద్రంలో, ఇంట్లో, లేదు ఎవరి దగ్గరైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఇచ్చినప్పుడు తినడానికి మనం కింద పడేయకుండా తింటున్నామా అని గమనించుకోవాలి. పడకుండా జాగ్రత్తగా తినే ప్రయత్నం చేయాలి. ఓకేనా? మనం తిన్నాక ప్లేట్ ఎత్తితే కింద చుట్టూతా అన్నం పడకుండా ఉండాలి. మీరు పిల్లలు కాబట్టి కొంచెం పడినా పర్లేదు, అది కూడా పడకుండా ఉండేలాగా అలవాటు చేసుకోవాలి. ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తే ఆ అలవాటుని చాలా తేలిగ్గా నేర్చేసుకోవచ్చు. అదర్రా కింద పడకుండా తినడం అనే అంశం ఈరోజు నుంచి గమనించుకోవాలి మీరు. మేము చూస్తుంటాము, మేము తెలుసుకుంటాము ఎవరెవరు కింద పడేయకుండా తింటున్నారా అని. ఓకే, మరిక పూర్వగణితంలోకి వెళ్దాం. పూర్వగణితంలో ఇప్పుడు మనం మంచి అంశం నేర్చుకుంటున్నాం కదా. అదే కూడికలు, ఎడిషన్స్. కూడికలు నేర్చుకుంటున్నాము. మరి ఈ కూడికలు అంటే ఏంటి? విధానం ఒకటి నేర్చేసుకున్నాం కదా. ఇప్పుడు విధానం 2లో కూడికలు ఏంటో తెలుసుకుందాం. ఈ విధానంలో 2 గుండ్రాలు గీయాలి. ఓకే, పిల్లల్ని గుండ్రంగా కూర్చోపెట్టుకొని కింద చాక్ పీస్తో 2 గుండ్రాలు గీయాలి. ఒక గుండ్రంలో 2 పూసలు పెట్టాలి, పక్కనున్న గుండ్రంలో 4 పూసలు పెట్టాలి. పిల్లల చేత తాకిస్తూ లెక్కింప చేయాలి. 1 2. ఈ దాంట్లో 1 2 3 4. పిల్లలు ఇప్పుడు కలిపి లెక్కిద్దాం. 1 2 3 4 5 6. ఈ 2ని పూసల్ని, ఈ 4 పూసల్ని కలిపితే 6 పూసలు అవుతాయి కదా. మొత్తం కలిపి 6. 2 పూసలు, 4 పూసలు, మొత్తం 6 పూసలు. ఈ లోపల మరి కలిపి అనేది నోరుతో చెప్తున్నాము. చూడంగానే మనకు ఎలా అర్థం అవ్వాలి? మధ్యలో ఒక ప్లస్ గుర్తు వస్తుంది. ఆ గుర్తునే కూడికల గుర్తు అంటాము. ఈ గుండ్రానికి నడుమ ఈ ప్లస్ గుర్తు పెట్టేసి కలిపితే 6 అని చెప్పాలి. ఆ తరువాత ప్లస్ గుర్తు అంటే కూడికల గుర్తు తెలిసిపోతుంది, పిల్లల చేత పెట్టించాలి. ఆ తరువాత 3 గుండ్రాలు గీయాలి. ఈ 3 గుండ్రాలు గీసినప్పుడు మళ్ళొకసారి 2 పూసలు, తర్వాతి గుండ్రంలో 4 పూసలు, 3వ గుండ్రంలో 6 పూసలు పెట్టించాలి. ప్రతి బిడ్డ చేత లెక్కించాలి. 1 2 1 2 3 4. మరి ఈ 2 + 4 కలిపితే ఎంత అవుతుందో కూడిద్దామా? 1 2 3 4 5 6. మరి ఇక్కడున్న గుండ్రంలో కూడా 6 పూసలు ఉంటాయి. 1 2 3 4 5 6. ఇక్కడ మనం సమానము, ఈక్వల్ టు అనే గుర్తుని పిల్లలకి పెట్టించాలి. ఈ ఎక్సర్సైజ్లో మనం చేయించబోయేది ఏంటంటే పిల్లలకి 2 నంబర్ని కూడడానికి ప్లస్ సింబల్ని పరిచయం చేస్తాము. అవి 2 దేనికి సమానం? ఈక్వల్ టు సింబల్ తోటి పిల్లలకి పరిచయం చేస్తాము. అవి 2 కలిపితే మొత్తం 6 అవుతాయి. సో ఇక్కడ కూడడం అనేది నేర్పిస్తూ ప్లస్ సింబల్ని, ఈక్వల్ టు సింబల్ని కూడా పరిచయం చేస్తాం.
ఇప్పుడు మన అంగన్వాడీ కేంద్రంలో ఒకసారి ఏం చేస్తామంటే మన వర్క్ బుక్లో కరిక్యులం పుస్తకంలో దీన్ని ఎలా ఇచ్చారు అనేది ఒకసారి చూసిద్దాం. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ విధానం 2ని ఎలా ఇచ్చారో చూద్దాం. మీరందరూ పేజీ నెంబర్ 15లోకి వెళ్ళి డిసెంబర్ నెలకు సంబంధించిన సంసిద్ధ పుస్తకంలోంచి చూడాలి. దాంట్లో విధానం 2 ప్లస్ గుర్తు. పిల్లలకు ప్లస్ గుర్తులను పరిచయం చేయాలి. ప్లస్ గుర్తును కూడడానికి ఉపయోగిస్తామని, ప్లస్ గుర్తును కూడడానికి ఉపయోగిస్తామని పిల్లలకు సూచించిన విధంగా పరిచయం చేయాలి. నేల మీద టీచరు ప్రక్కన 2 గుండ్రాలను గీయాలి. ఒక దాంట్లో 2 పూసలు, మరో దాంట్లో 4 పూసలు ఉంచాలి. 2 గుండ్రాల్లోని పూసలను విడివిడిగా లెక్కించాలి. పిల్లలు, ఇందులో 2 పూసలు, మరి ఇందులో 4 పూసలు ఉన్నాయి. వీటిని ఇప్పుడు మనం కూడుదాం. మొత్తం ఎన్ని పూసలు ఉన్నాయంటే అంటూ పూసల్ని తాకుతూ 3, 4, 5, 6 మొత్తం 6 పూసలు ఉన్నాయి. 2, 4 కూడితే 6 అవుతుంది అని పిల్లలకు నిదానంగా అర్థమయ్యే విధంగా టీచర్ చెప్పాలి. పిల్లలందరి చేత వేలితో తాకి లెక్కింపచేసి కూడిక చేయించాలి. ఆ తర్వాత ఈ ప్లస్ అట్టముక్కను పిల్లలకు చూపించి 2 గుండ్రాల నడుమన పెట్టి మనం వస్తువులను కలపడానికి ప్లస్ గుర్తుని వేయించాలి అని చెప్తాము. ఈక్వల్ టు గుర్తు, దీన్నే మనం సమానము అంటాము. ఈ సమానం గుర్తు ఎప్పుడు ఉపయోగిస్తామో చూపించాలి. టీచర్ నేలపైన 3 గుండ్రాలను గీసి అందులో పూసలను ఉంచాలి. పిల్లలు, మనం ఇప్పుడు 2 గుండ్రాల్లోని పూసలను కలిపి లెక్కిద్దాం అని అంటూ పూసలను వేళ్ళతో తాకుతూ లెక్కించాలి. 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 పూసలు ఉన్నాయి. ఈ గుండ్రంలో ఎన్నున్నాయి అంటూ సమానం ప్రక్కనున్న గుండ్రంలోని పూసలను టీచర్ లెక్కించాలి. అలా మొత్తం 6 పూసలున్నాయి. 2 పూసలకి 4 కలిపితే 6 అని అర్థం. 2 + 4 = 6. 2 + 4 సమానం 6. 6కి సమానం. ఫ్లాష్ కార్డులను పిల్లలకి చూపించి దాన్ని ఈక్వల్ లేదా సమానము అని అంటారని పరిచయం చేయాలి. ప్రత్యక్ష అనుభవాలతో ప్లస్ లేదా కూడిక, ఈక్వల్ టు భావనలను పిల్లలను అర్థం చేసుకునేందుకు అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలి. సూచన: ఇది 1-2 సార్లు చేస్తే పిల్లలకి అర్థం అవ్వడం కష్టం. అందుకే వారికి అర్థమయ్యేంత వరకు కూడా టీచరు ఓపికగా చేయించాలి. మరి ఈ అంశాన్ని ఒక అంగన్వాడీ కేంద్రంలో ఎలా చేస్తున్నారో ఇప్పుడు చూసేద్దాం. పూసలు ఎన్ని పూసలు ఉన్నాయో లెక్కిద్దామా? 1, 2, 3, 4 పూసలు. ఈ గుండ్రంలో ఏమున్నాయి? 2 పూసలు ఉన్నాయి. ఎన్ని పూసలు ఉన్నాయి లెక్కిద్దామా? 1, 2. ఈ గుండ్రంలో 4 పూసలు, ఈ గుండ్రంలో 2 పూసలు. ఇప్పుడు ఈ పూసలను కూడుదాం. 1, 2, 3, 4, 5, 6. 4 పూసలకు 2 పూసలను కూడితే ఎన్ని పూసలు ఉన్నాయంటే 6 పూసలు. 6 పూసలు. చెప్పండి పిల్లలు. 6 పూసలు. నువ్వు ఈ పూసలను, ఈ గుండ్రంలోని పూసలను, ఈ గుండ్రంలోని పూసలను లెక్కించు. 1, 2, 3, 4. 4 పూసలు. ఈ గుండ్రంలో 5, 6. ఈ గుండ్రంలోని 4 పూసలు, ఈ గుండ్రంలో 2 పూసలు కలిపి కూడితే ఎన్ని పూసలు వచ్చాయి? 6 పూసలు. 6 పూసలు. ఇప్పుడు నువ్వు ఈ గుండ్రంలో పూసలు లెక్కించు. 1, 2, 3, 4. 4. ఈ గుండ్రంలో పూసలు లెక్కించు. 1, 2. ఇప్పుడు ఈ గుండ్రంలో పూసలను, ఈ గుండ్రంలో పూసలు కూడు.
కలిపి లెక్కించు. 1 2 3 4 5 6 6. 4 పూసలకు 2 పూసలు కూడితే ఎన్ని పూసలు వచ్చాయి? 6 పూసలు. 6 పూసలు. 6 పూసలు. ఇప్పుడు ఈ గుండ్రంలోని పూసలను ఈ గుండ్రంలోని పూసలను కూడు. 1 2 3 4 5 6. 6. 4 పూసలకు 2 పూసలు కూడితే మొత్తం ఎన్ని పూసలు? 6. 6 పూసలు. 6 పూసలు. ఇప్పుడు నువ్వు పూసలను కూడు. 4 పూసలను 2 పూసలతో కూడు. 1 2 3 4 5 6. 4 పూసలకు 2 పూసలు కూడితే ఎన్ని పూసలు? 6. 6 పూసలు. 6 పూసలు. మనము కూడడానికి ఉపయోగించే గుర్తు ప్లస్. చెప్పండి పిల్లలు. ప్లస్. ఇప్పుడు మనము ఈ గుండ్రంలోని పూసలు ఈ గుండ్రంలోని పూసలను కూడడానికి ఈ గుర్తును ప్లస్ గుర్తును ఉపయోగిస్తాం. గుర్తును ఇప్పుడు గుండ్రం మధ్యలో పెట్టు. 2 గుండ్రాల మధ్యలో పెట్టు. ఇలా కూడడానికి మనము ప్లస్ను ఉపయోగిస్తాం. ఇది ప్లస్ను ఉపయోగించే విధానం. ఆ తర్వాత ఇంకొక దాంట్లో ఏమిచ్చారు, మనం ఈక్వల్ టు ఎలా వాడాలనేది ఉంది కదా, సమానము. అది కూడా చూసేద్దాం. సమానం సింబల్. 1 1 2 2 3 3 4. 4. ఈ గుండ్రంలో 2 పూసలు ఈ గుండ్రంలో 4 పూసలు కూడితే మొత్తము ఎన్ని పూసలు వచ్చాయి? 6 పూసలు. 6 పూసలు. లెక్కిద్దామా? 1 1 2 2 3 3 4 5 5 6. 6. 2 పూసలను 4 పూసలతో కూడితే ఎన్ని పూసలు వచ్చాయి పిల్లలు? 6 పూసలు. 6 పూసలు. ఈక్వల్ అంటారు. ఈక్వల్ అంటే సమానం. చెప్పండి పిల్లలు. సమానం. సమానం. ఇది ప్లస్. 2 పూసలను 4 పూసలను కూడాం. కూడితే ఎన్ని పూసలు వచ్చాయి పిల్లలు? 6 పూసలు. 6 పూసలు. చెప్పండి పిల్లలు. 6 పూసలు. 6 పూసలు. 2 పూసలు ప్లస్ 4 పూసలు ఈక్వల్ 6 పూసలు. చెప్పండి పిల్లలు. 2 పూసలు ప్లస్ 4 పూసలు ఈక్వల్ 6 పూసలు. 6 పూసలు. 2 పూసలను 4 పూసలను కూడితే 6 పూసలు. 6 పూసలకు సమానం. 6 పూసలు వచ్చాయి. పిల్లలు ఈ విధంగా చేయడం వలన మనం ఎక్కడైనా ప్లస్ సింబల్ కనపడితే అది కూడడం, కలపడం అన్నది అర్థమవుతుంది. సమానం అనేది చూసినప్పుడు అది 2 కలిపితే దీనికి సమానమైనది అనేది అర్థమవుతుంది. ఈ విషయాన్ని పిల్లల చేత, ప్రతి బిడ్డ చేత ఈ అనుభవాలు మనం కల్పించాలి. అలా చేసినట్లయితే వాళ్ళు త్వరగా నేర్చుకునే వాళ్ళు అవుతారు. ఓకేనా? ఇది కూడికలు. దాంట్లో విధానం 2. టీచర్లందరూ ఇవాళ కూడికల విధానం 2ని పిల్లల చేత చేయించాలి. ఓకేనా? మరి ఇప్పుడు వర్క్ బుక్లోకి వెళ్దాం. ప్రీ న్యూమరసీ పూర్వగణితానికి సంబంధించినటువంటి వర్క్ బుక్లో మనం నేర్చుకోబోయేది పేజ్ నెంబర్ 40. ఎల్కేజీ పిల్లలకి సంబంధించినటువంటి వర్క్ బుక్. దాంట్లో పేజ్ నెంబర్ 40ని ఇప్పుడు మనం చూద్దాం. వరుస క్రమం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఓకేనా? సీక్వెన్స్. ఒకసారి మనం ఆ ఎపిసోడ్ చూసేద్దాం. 3 సంవత్సరముల పిల్లల కోసం ఇస్తున్న ఈ అభ్యసన దీపికలో ఒక అభ్యసన పత్రం చేద్దాం. వరుస క్రమం. వరుస క్రమం పేజీలో కింద గమనిక ఇవ్వడం జరిగింది. చూద్దాం.
బిడ్డ ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తిన్నాడా లేదా తిన్నదా అని అడగాలి. ఐస్ క్రీమ్ తినే క్రమాన్ని బిడ్డకు అర్థమయ్యే విధంగా ప్రదర్శించాలి. ఐస్ క్రీమ్ తినే క్రమాన్ని సూచించే బొమ్మలను బిడ్డ చేత పరిశీలింపచేయాలి. రెండవ వరుసలోని బొమ్మలను కింద ఇచ్చిన గడులలో గీతలు గీసి వరుస క్రమాన్ని తెలిపేందుకు బిడ్డకు సహాయపడాలి. ఆ తర్వాత బిడ్డ చేత ఐస్ క్రీమ్ తినే క్రమాన్ని వరుస క్రమంలో మాటల ద్వారా చెప్పించాలి. పైన చిత్రాలు చూద్దాము పిల్లలు. ఇక్కడ చూడండి, ఏం కనిపిస్తుంది మీకు? వెరీ గుడ్, ఐస్ క్రీమ్ కదా. ఐస్ క్రీము, ఈ ఐస్ క్రీమ్ ఎలా ఉంది, ఈ ఐస్ క్రీమ్ ఎలా ఉంది, ఈ ఐస్ క్రీమ్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. ముందుగా మనము ఐస్ క్రీమ్ కొన్నప్పుడు ఎలా ఉంటుంది? ఇలాగే కదా. తర్వాత ఇక్కడ కొంచెం తిన్నారు, తిన్న తర్వాత ఇక్కడ మరి కొంచెం తిన్నారు, తర్వాత చాలా వరకు తినేశారు. ఐస్ క్రీమ్ అయిపోయింది కదా చాలా వరకు. చూశారు కదా. ఇప్పుడు కింద మరికొన్ని చిత్రాలు ఇచ్చారు. ఇది మనకి ఐస్ క్రీమ్ తినే వరుస క్రమం. ఐస్ క్రీమ్ తినే వరుస క్రమం పిల్లలు. ముందుగా కొంచెం, తర్వాత ఇంకొంచెం, తర్వాత ఇంకా ఎక్కువ. కింద కూడా మనకి చిత్రాలు ఇచ్చారు. అలాగే వరుస క్రమంలో ముందుగా ఏదొస్తుంది, తర్వాత ఏదొస్తుంది, ఆ తర్వాత ఏదొస్తుంది, చివరికి ఏంటి అనేది ఈ చిత్రాలను చూస్తూ మనము జతపరచుదాం. ఇక్కడ చూడండి, ఈ ఐస్ క్రీమ్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. ఈ ఐస్ క్రీమ్ అసలు ఏం తినలేదు కదా. ఇది ఎలా ఉంది, ఇది కొంచెం తినేశారు, ఇక్కడ కొంచెం తిన్నారు, ఇక్కడ చాలా ఎక్కువ తిన్నారు, ఇక్కడ అయిపోవస్తుంది ఐస్ క్రీమ్ కదా. మరి మొదట క్రమంలో ఏ ఐస్ క్రీమ్ వస్తుంది చెప్పండి? మొదటి క్రమంలో, వరుస క్రమంలో మొదటిగా ఏ ఐస్ క్రీమ్ వస్తుంది పిల్లలు? ఇది కదా. ఈ ఐస్ క్రీమ్ ఏమీ తినలేదు కాబట్టి మనము దీన్ని కలుపుకుందామా, జతపరుద్దాం. తర్వాత ఏమొస్తుంది? ఇది వస్తుందా, ఇది వస్తుందా, ఇది వస్తుందా? తర్వాత క్రమంలో ఏదొస్తుంది? ఇది కదా. కాబట్టి దీనికి జతపరుద్దాం. కొంచెం తిన్నారు. తర్వాత క్రమంలో ఏదొస్తుంది పిల్లలు? ఇది వస్తుందా, ఇది వస్తుందా? ఈ ఐస్ క్రీమేనా? ఇది దీని తర్వాత మరి కొంచెం తిన్నారు కదా, ఇది వస్తుంది. చివరికి ఏది వస్తుంది పిల్లలు? ఇది. చాలా వరకు ఐస్ క్రీమ్ తినేశారు. మరి పిల్లలు ఈ చిత్రాలు చూసి అలాగే ఒకసారి మీరు వరుస క్రమంలో ఏమొస్తుంది అనేది చూస్తూ మాట్లాడండి. ఈ విధంగా పిల్లల చేత ఈ అభ్యసన పత్రము చేయించాలి. ఐస్ క్రీమ్కి సంబంధించింది కదూ, భలే ఉంది కదూ. ఈసారి మీరు ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఈ క్రమాన్ని అంతా గమనించుకోండి. పైన ర్యాపర్ తీయంగానే ఎలా ఉంది, కొంచెం తినేయంగానే ఎలా వస్తుంది, ఎక్కువ తిన్నాక ఎలా ఉంటుంది, అయిపోయి వచ్చేప్పుడు ఎలా ఉంది. ఆ క్రమాన్ని గుర్తుపెట్టుకుంటూ ఈ ఎక్సర్సైజ్ని ఇష్టంగా చేసేయండి. మరి ఇంకొకటి చూసేద్దాం. ఏంటి అంటే కూర్చోండి, రంగులతో డిజైన్, క్రియేటివ్ యాక్టివిటీ. ఒక్కసారి చూసేద్దామా క్రియేటివ్ యాక్టివిటీని? ఈ మంత్కి సంబంధించిన రెండవది రంగులతో డిజైన్. ఎలాగో ఒకసారి ఇక్కడ చూడండి. పిల్లలందరికీ కూడా ముందుగా ఒక పేపర్ ఇవ్వాలి, దాన్ని మడత పెట్టించాలి, ఆ తర్వాత రంగుల చుక్కలు వేయాలి, మూతేసేసి దాన్ని మూసేసి ఇలా అద్దించాలి, ఓపెన్ చేసి వాళ్ళకి తెలిసిన దానికి దగ్గరగా ఏదైనా ఉందో తెలిపిస్తూ మనం పైన పెట్టించాలి. ఓకేనా? ఇప్పుడు మనం చేసేద్దాం. చూడండి, ఇక్కడ ఒకసారి మన కరికులం పుస్తకంలో ఏ విధంగా ఇచ్చారో, రంగులతో డిజైన్లు, కావలసిన వస్తువులు. ఒకసారి చూసేసేయండి. దాన్ని యాక్టివిటీని ఎలా చేయాలి అనేది మనకి చక్కగా ఈ డిసెంబర్ దాంట్లో వివరించారన్నమాట. పిల్లలతో పాటు
టీచర్ కూర్చోవాలి. తరువాత ఒక్కొక్కరికి ఒక పేపర్ని ఇవ్వాలి. ఆ పేపర్ను పొడవుగా సగానికి మడత పెట్టమని చెప్పాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవసరమైతే చేయి పట్టుకొని చేయించాలి. పిల్లలు ఒక్కొక్కరిని వచ్చి పేపర్ మడతను తీయమనాలి. మడత తీసిన పేపర్లో 1 లేదా 2 రంగుల చుక్కలను వేయాలి. తిరిగి కాగితాన్ని మడత పెట్టమనాలి. మడత పెట్టిన పేపర్ మీద పిల్లలను బొటన వ్రేలుతో కానీ అరచేతితో కానీ రుద్దించాలి. మడత పెట్టిన పేపర్ను తెరిచి ఎలాంటి డిజైన్ వచ్చిందో పిల్లల్ని చూడమనాలి. రంగులతో ఏర్పడిన డిజైన్ వాళ్ళకు పరిచయం ఉన్న వస్తువుల ఆకారాలతో అన్వయించుకోమని మాట్లాడించాలి. ఈ విధంగా పిల్లలు చేసిన డిజైన్ను తరగతి గదిలో తగిలించాల్సి ఉంటుంది. ఓకే, మనము ఈ యాక్టివిటీని పిల్లలకి ఇస్తే ఫస్ట్ వాళ్ళకి అర్థమయ్యే వరకు కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పట్టినా తరువాత చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వేసిన చుక్కలు డిజైన్ ఏ రకంగా వచ్చింది అనేది వాళ్ళు చూసుకుంటారు కాబట్టి, నేను ఈ డిజైన్ వేసానా అనుకుంటూ అన్వయించుకుంటారు కాబట్టి. ఒకసారి ఈ యాక్టివిటీని మన కేంద్రంలో ఎలా చేశారో చూసిద్దాం. ఇలా ఓపెన్ చేయాలి. చేసి ఒక పక్క మీకు ఇష్టమైన కలర్స్ ఏమైనా సరే వేసేసేయాలి. 5 minutes. నేను బ్లూ కలరు ఎల్లో కలర్ వేస్తున్నాను. 2-3 చుక్కలు ఇలా వేసేసేయాలి. వేసి మళ్ళీ పేపర్ని ఇలా మలిసి చేతితో ఇలా ప్రెస్ చేయాలి. ఓపెన్ చేయాలి. చూసారా ఏం డిజైన్ వచ్చింది? ఏంటిది? కాకి తల వచ్చింది. ఇంకా అమ్మో, ఇంకా చిన్న బొమ్మ కూడా వచ్చింది. మీరు కూడా అలా చేయాలి. సరేనా పిల్లలు? పేపర్ మలవండి. ఇప్పుడు మలవండి. కలర్స్ వేసుకోండి. ఒక పక్క వేయండి, ఒక పక్క వేయండి. వేయండి. మా అమ్మ టీచర్ ఏమొచ్చింది నీకు? చెట్టు చుక్కలు 2 చుక్కలు అన్ని చుక్కలు చెట్టు వచ్చిందా? చుక్కలు చెట్టు వచ్చింది. ఇక్కడేమొచ్చింది? చెట్టు ఇంకా ఇక్కడ చుక్కలు. గ్రేస్ నీకేమేమి వచ్చినాయి? చెట్టు ఇంకా చెట్టు ఇంకా బండి వచ్చిందా? ఇంకా కాళ్ళు. ఇంకేమొచ్చినాయి? ఇంకా బొమ్మ వచ్చిందా? నీకేమొచ్చింది యోగిత? బొమ్మ కార్ స్కూటీ ఇంకా చెట్టు కార్ ఇల్లు. బాగున్నాయి కదా? ఇంకొకసారి చేస్తారా? ఈసారి వైట్ పేపర్ మీద చేయండి.
చుక్కలు వేయండి, చుక్కలు వేయండి. చదవండి పేపర్. బాగా ప్రెస్ చేయండి. పెయింట్తో డిజైన్స్ వేస్తున్నారా మీరు? ఇప్పుడు ఏం బొమ్మలు వచ్చినాయో చూద్దాం. వావ్, ఏమొచ్చింది? కార్ కార్. కార్ గ్రేస్ నీకేమొచ్చింది? చెట్టు చెట్టు. యోగిత ఎలిఫెంట్ కూడా వచ్చిందా? చుక్కలు చుక్కలు. నీకేమొచ్చింది యోగిత? చెట్టు ఇదేంటి చూడు, బాగా చూడు. చెట్టు కోడిపిల్ల. కోడిపిల్ల లాగుందా? ఇదేంటి? చెట్టు చెట్టు. కార్ కార్లు, బైక్లు ఉన్నాయా? గ్రేస్ ఇంకేమున్నాయి చూడు, నీ బొమ్మలు ఇంకేమేమి ఉన్నాయి చూడు. చెట్టు చెట్టు ఉంది, ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఉంది, ఇంకేమున్నాయి? చుక్కలు చుక్కలు. ఇంకేమిటి లాగున్నాయి చూడు. చూడండి, ఇంకా మీకు తెలిసిన ఏమన్నా బొమ్మలు కనపడుతున్నాయా చూడండి. వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు. మీరు చాలా బాగా రంగులతో డిజైన్స్ వేశారు. ఇప్పుడు మీరు డిస్ప్లే బోర్డు మీద అంటించుకోండి. ఈ రకంగా పిల్లలు చేసిన వాటిని వీలైతే రెండుగా చేయించారు కదా. అలా చేసినప్పుడు ఒక డిస్ప్లే బోర్డు మీదకి వస్తుంది, ఇంకొకటి ఆరిన తర్వాత వాళ్ళ ప్రొఫైల్ బ్యాగ్లో కూడా పెట్టేసుకోవచ్చు. సో వాళ్ళు చేసిన వర్క్ని చూపించడానికి చాలా అనువైన ప్రదేశం డిస్ప్లే బోర్డ్. ఇప్పుడు మనం తర్వాతి అంశంలోకి వెళ్దాం. ఇంగ్లీష్ భాషా పరిచయం. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనం ఇప్పుడు చూసుకోబోయే అంశం ఏంటో తెలుసా? ఇక్కడి నుంచి నేను తీస్తూ ఉంటాను, మీరు చెప్తూ ఉండాలి. తీస్తే చెప్తాం అనేది చెప్తాను. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, ఏ అక్షరాలు చెప్తున్నారు అనేది మనము గమనించుకుంటూ టీచర్ గారు దృష్టి పెట్టి ఎవరు ఎలా చెప్తున్నారు అనేది గమనించాలి. ఓకేనా? చూడండి పిల్లలు, నేను తీస్తున్నా. ఇప్పుడు నేను మీకు కావలసిన ఒకానొక అక్షరం చూపించినప్పుడు మీరు ఖచ్చితంగా ఏ అక్షరమో చెప్పేయాలి. తీస్తున్నా. ఏంటిది? ఇది ఓ అక్షరం. మరి కరెక్ట్గానే చెప్పారా టీచర్ గారు? వీళ్ళంతా కరెక్ట్గానే చెప్తున్నారా? కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి ఒక పాయింట్. మరి ఇప్పుడు నేను తీస్తే అంటుంటాను, మీరు చెప్తామంటాం. తీస్తే చెప్తాం, తీస్తున్నా. తీసాను. చూడండి. ఇదే అక్షరం పిల్లలు? క్యూ. మరి క్యూ అక్షరం కరెక్ట్గానే చెప్పారా మీరందరూ కూడా? చెప్తే మీకు ఒక పాయింట్. మళ్ళీ తీస్తే చెప్తాం, తీస్తున్నా. తీసాను. చూడండి. ఏంటి అక్షరం? ఎన్. మరి ఎన్ అని చెప్పిన ప్రతి ఒక్కరికి ఒక పాయింట్. మరి టీచర్ చూడాలన్నమాట ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు అనేది చూసి వారికి ఒక పాయింట్. తీస్తే చెప్తాం, తీస్తున్నా. తీసాను. చూడండి. ఏ అక్షరం ఇది? క్యూ. క్యూ అక్షరం కదా. మరి కరెక్టే చెప్పారా? కరెక్టే చెప్తే మీకు ఒక పాయింట్. మళ్ళొకసారి ఆడేద్దామా? తీస్తే చెప్తాం, తీస్తున్నా. తీసాను. ఏ అక్షరం ఇది? పీ. పీ అక్షరం అని చెప్పిన వాళ్ళందరికీ ఒక పాయింట్. టీచర్ గారు గమనిస్తున్నారా? ఎవరెవరు చెప్తున్నారో వాళ్ళకందరికీ పాయింట్స్. గమనించండి పిల్లల్ని, చెప్పలేని పిల్లల్ని గమనించి వాళ్ళకి మరిన్ని అవకాశాలు కల్పించాలి. పిల్లలు కమాన్, రెడీ. తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీసాను. ఏ అక్షరం ఇది?
ఏ. వెరీ గుడ్. ఏ అక్షరం అని చెప్పిన పిల్లలందరూ కూడా ఒక పాయింట్. ఇప్పుడు మళ్ళీ తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీస్తున్నా తీస్తున్నా తీశాను. ఏ అక్షరం పిల్లలు? ఓ. ఓ అని చెప్పిన వాళ్ళందరికీ ఒక పాయింట్. మళ్ళొకసారి తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీస్తున్నా 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 తీశాను. ఏ అక్షరం పిల్లలు? క్యూ. ఏంటది? క్యూ. క్యూ అని చెప్పిన పిల్లలందరికీ ఒక పాయింట్. తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీసేశాను. ఏ అక్షరం పిల్లలు? జే. వెరీ గుడ్. మరి జే అని చెప్పిన పిల్లలందరికీ ఒక పాయింట్. తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీసేశాను తీసేశాను తీశాను. ఏ అక్షరం పిల్లలు? పీ. పీ అని చెప్పిన పిల్లలందరికీ ఒక పాయింట్. మళ్ళొకసారి తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. మరి తీస్తున్నా 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 తీశాను. ఏ అక్షరం పిల్లలు? క్యూ. ఏ అక్షరం చూసాం మనం ఇప్పుడు? క్యూ. మరి క్యూ అక్షరం అని చెప్పిన పిల్లలందరికీ కూడా ఒక పాయింట్. సో ముందుగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్న అక్షరానికి సంబంధించి ఎక్కువ కార్డ్స్ చూపిస్తూ దానికి ముందు చెప్పిన వాటిని కూడా చూపిస్తూ ఈ ఆటను ఆడాలి. మీరందరూ తీస్తే చెప్తాం ఆటను చాలా చక్కగా ఆడారు పిల్లలు. వెరీ గుడ్. కరెక్ట్ చెప్పిన పిల్లలందరికీ కూడా పాయింట్స్. రాని పిల్లలందరూ మళ్ళీ నేర్చుకుని తర్వాత ఇంకొకసారి ఆడినప్పుడు చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు మనం దా అక్షరానికి సంబంధించినది చూసేద్దాం. దా. దండాలు అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. దండాలండి దండాలు అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. దండాలండి దండాలు అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. మరి దా అక్షరానికి సంబంధించి ట్రేసింగ్ అదేనండి దిద్దడం ఎలాగో ఒకసారి చూసేద్దామా? చాణక్య బాబు చేస్తున్నాడు, ఒకసారి గమనించేసిద్దాం. మీరు కూడా కేంద్రంలో చేయించాలి. టీచర్, నా పేరు చాణిత. దా 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 దా. Thank you, teacher.
ఇప్పుడు ఇసుక పేపర్ మీద దిద్దడం. డా 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 డా. ఈ విధంగా మనం ట్రేసింగ్ చేయించేటప్పుడు పిల్లలకి ముందుగా దా అక్షరాన్ని ఇస్తూ వేళ్ళతో దిద్దమనాలి. ఆ తరువాత చింతగింజలతోటి పేర్చమని చెప్పాలి. తరువాత ఇసుక కాగితం పైన మళ్ళీ తిరిగి 2 వేళ్ళతో చేయించాలి. ఈ విధంగా 3 రకాలుగా అక్షరం పైన దిద్దడం వలన పిల్లలు దాన్ని పదే పదే ఉచ్చరించడం వలన ఆ అక్షర శబ్దాన్ని అక్షరాన్ని వాళ్ళు వింటూ చూస్తూ చేస్తూ గుర్తుపెట్టుకుంటారు. ఇది ట్రేసింగ్ మెథడ్స్. ఒకసారి మనం ఇంగ్లీష్ భాషా పరిచయంలోని అక్షరాలకు సంబంధించిన శబ్దాల సాంగ్ని వినేద్దాం. On the apple, ants on the apple, balls are bouncing, bub bub bub, bub bub bub, bub bub bub. Balls are bouncing, bub bub bub. Caterpillars coughing, cuh cuh cuh, cuh cuh cuh, cuh cuh cuh. Caterpillars coughing, cuh cuh cuh. Dogs are dancing, da da da, da da da, da da da. Dogs are dancing, da da da. Elephant has entered, eh eh eh, eh eh eh, eh eh eh. Elephant has entered, eh eh eh. Frogs are floating, fa fa fa, fa fa fa, fa fa fa. Frogs are floating, fa fa fa. Goat is eating grass, ga ga ga, ga ga ga, ga ga ga. Goat is eating grass, ga ga ga. The hen with the hat says ha ha ha, ha ha ha, ha ha ha. The hen with the hat says ha ha ha. Insect on the igloo, e e e, e e e, e e e. Insect on the igloo, e e e. Jaguar in the jungle, ja ja ja, ja ja ja, ja ja ja. Jaguar in the jungle, ja ja ja. Kitten with kangaroo, ka ka ka, ka ka ka, ka ka ka. Kitten with kangaroo, ka ka ka. Lotus on the lake, la la la, la la la, la la la. Lotus on the lake, la la la. Man on the moon, ma ma ma, ma ma ma, ma ma ma. Man on the moon, ma ma ma. Numbers in the notebook, na na na, na na na, na na na. Numbers in the notebook, na na na. Orange and onion, oh oh oh, oh oh oh, oh oh oh. Orange and onion, oh oh oh. Panda watching parachute, pa pa pa, pa pa pa, pa pa pa. Panda watching parachute, pa pa pa. Queen is sleeping under the quilt, quack quack quack, quack quack quack, quack quack quack. Queen is sleeping under the quilt. Robin in the race, ra ra ra, ra ra ra, ra ra ra. Robin
win in the race, ra ra ra. School and school, sa sa sa, sa sa sa, sa sa sa. School and school, sa sa sa. Train and trees, ta ta ta, ta ta ta, ta ta ta. Train and trees, ta ta ta. It's a U-turn, It's a U-turn, Wedges in the valley, va va va, va va va, va va va. Wedges in the valley, va va va. Wheel from window, va va va, va va va, va va va. Wheel from window, va va va. Xavier taking X-rays. Xavier taking X-rays. Yo-yo and yak, yeah, 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 yeah. Yo-yo and yak, yeah, yeah, yeah. Zigzag, zigzag, z, 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 z. Zigzag, zigzag, z, z, z. మరి ఈ అక్షరాల పాటని వినేశారా? ఏ అక్షరాన్ని అడిగినా మీరు శబ్దం చెప్పేయగలగాలి, అంతే కదా? ఇప్పుడు మనం క్యూ అక్షరం చెప్పుకుంటున్నాం. మరి క్యూ అక్షర శబ్దం ఏంటి? టీచర్లందరూ చెప్పాలి. క్యూ అక్షర శబ్దం క్వా. ఓకే, మరి పి అక్షర శబ్దం ప. అలాగే ఆర్ అక్షర శబ్దం ఇంకా చెప్పలేదా? పాటలో వినేశారు కదా, ర్ ర. ఎస్ అక్షర శబ్దం ఓకే, మరి వెనక్కి వెళ్ళి అడుగుతాను అక్షరాలు, అవి చెప్పండి. ఎం అక్షర శబ్దం మ, అవునా? డి అక్షర శబ్దం డ. బి అక్షర శబ్దం బ. ఈ రకంగా అక్షర శబ్దాల్ని మీరు చక్కగా నేర్చేసుకోవాలి. ఈ పాఠం నేర్చేసుకుంటే మనందరికీ అక్షర శబ్దాలు వచ్చేస్తాయి. పిల్లలు కూడా ఈజీగా నేర్చుకుంటారు. ముందుగా టీచర్లు సరిగా నేర్చుకోవాలి, అప్పుడే మనం పిల్లలకి బాగా నేర్పించగలుగుతాం. అప్పుడు తప్పులు లేకుండా చిన్నప్పుడు ఏదైతే నేర్చుకుంటే పిల్లలు పెద్దయినాక అదే వాడుతుంటారు. ముందుగా అంగన్వాడీ టీచరే ఈ పాటని కరెక్ట్గా నేర్చుకోవాలి. మధ్య మధ్యలో ప్రశ్నించుకోవాలి, ఈ అక్షర శబ్దం ఇదేనా అంటూ. అప్పుడు కానీ మనం ఏ అక్షరానికి సరిగా నేర్చుకోలేకపోతున్నామో ఈ పాట ప్లే అయినప్పుడంతా కూడా వింటూ రాసుకొని పలకాలి. ఓకేనా? ఇదర్రా మరి అక్షర శబ్దానికి సంబంధించినటువంటి పాట. మరి ఈరోజుకి ఈ కార్యక్రమాల్ని ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి రేపు మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం.